కృప చాలా గొప్పదండి. కృపని మనం ఇంగ్లీష్ లో ఏమంటాం? గ్రేస్ అని అంటాం. మరి గ్రేస్ అనేటటువంటి పదము 5 లెటర్స్ తో ఉన్న పదం. GRACE, గ్రేస్. కరెక్ట్ కదండి? కృప, గ్రేస్ అనేది ఒక స్టేట్మెంట్ లో ఏమని రాయబడిందంటే, అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ ద గాడ్ టు ద అన్డిజర్వ్ క్యాండిడేట్ అని అన్నారు. అనగా ఏ అర్హత, ఏ యోగ్యత లేని మనలను దేవుడు ప్రేమించి, యోగ్యత లేని మనలను యోగ్యులుగా చేయడమే దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ రోజు మనం బ్రతికి ఉన్నామంటే, ఈ రోజు మనం సజీవంగా ఉన్నామంటే, ఈ రోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈ రోజు మనం దేవాలయంలో ఈ విధంగా దేవుని స్తుతించగలుగుతున్నామంటే నిజమండి, దేవుని కృప అంటారా కాదంటారా? దేవుని కృప, మహాకృప. మనకంటే ముందు వెళ్ళిపోయిన వారు, అనగా ఈ లోక యాత్రను విడిచిపెట్టిన వారు మనకంటే ధనవంతులున్నారు, మనకంటే డబ్బు గలవారున్నారు, మనకంటే ఆస్తిపరులున్నారు, మనకంటే సంపద కలిగిన వారు ఉన్నారు, మనకంటే గనులైన వారు కూడా ఉన్నారు. వారికంటే మనం ఏమాత్రము యోగ్యులము కాకపోయినా, వారికంటే మనం ఏమాత్రము గొప్పవారము కాకపోయినా, వారికంటే మనం ఏమాత్రము శ్రేష్ఠులము కాకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఇంకా సజీవంగా ఉంచాడు అనంటే అది దేవుని యొక్క మహాకృప. దేవునికి స్తోత్రం కలుగును గాక.